ఇటీవల వచ్చిన వరదలు ఖమ్మం నగరాన్ని ముంచేశాయి. దిగువన కాల్వ కబ్జా చేయడంతో చెరువు బజార్, తుమ్మలగడ్డ, కవిరాజ్ నగర్ నీట మునిగిపోయింది. దీంతో కాల్వలపై ఉన్న కబ్జాలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు స్థానికులు. వరద వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించి మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. వరద ఖమ్మం నగరాన్ని ముంచెత్తుతా ఉంది. దాని కారణంగా లోతట్టు కాలనీలన్నీ కూడా నీటిమయం అయిపోవడం జరిగింది. ప్రస్తుతం ప్రతి ఒక్క కాలనీలో కూడా వరద నీరు ప్రవహించడంతో కాలనీవాసులందరూ భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఇప్పటికే అనేక కాలనీల్లోకి వరద ప్రవేశించడం కారణంగా వాళ్ళందరినీ పునరావాస కేంద్రాలకు తరలించడం జరిగింది. అయితే ప్రస్తుతం నేను చెరువు బజార్లో ఉన్నాను. చెరువు బజార్లో ఏ విధమైన పరిస్థితి ఉంది అనేది మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు. వరద ఏదైతే ఒక నది ప్రవాహం ఏ విధంగా ఉంటుందో, లేదా ఒక సాగర్ కాలువని విడుదల చేసినప్పుడు మొట్టమొదటి ప్రవాహం ఏ విధంగా ఉంటుందో ఆ స్థాయిలో నిర్విరామంగా రాత్రి 2 గంటల నుంచి ఇదే విధమైన వరద కొనసాగుతూ ఉంది. దాదాపుగా ఖానాపురం హవేలీ నుంచి మొదలుకున్న వరద 10 డివిజన్లను కలుపుకొని ఇటు చెరువు బజార్ నుంచి మొదలుకొని మాణిక్య నగర్, దాంతోపాటు అల్లిపురం రోడ్లో గంగమ్మదేవి దగ్గర ఈ వరద అనేది వెళ్తుంది. దాంతోపాటు అక్కడ చెరువులోకి వెళ్ళడం జరుగుతుంది నీళ్ళు అనేది. ప్రస్తుతం ఈ వరద భారీగా పోటెత్తడం కారణంగా ఇక్కడ జనావాసం అంతా కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఇటు లకారం చెరువులో ఫిషింగ్ కూడా చేస్తూ ఉన్నారు. ఒకవేళ ప్రమాదం జరిగినట్లయితే దీనిపైన అనేక ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతారు అనేక మంది స్థానికులు. కానీ ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టక ముందే ఈ ఫిషింగ్ చేసే వారిని కూడా ఇక్కడ ఎవరిని ఎలో చేయకుండా ఉంటే మంచిదని చెప్పేసి ప్రజానికం కూడా కోరుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ చెరువు బజార్లో పరిస్థితి చూడొచ్చు ఏ విధంగా వరద నీరు వస్తుంది అనేది. రాత్రి 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఇదే రకమైన వరద కొనసాగింది. ఇప్పుడు కాస్త తేరుకుంది అని చెప్పేసి ప్రజానికం చెబుతున్నప్పటికీ ఇంకా అనేక ఇండ్లలో అదే విధమైన పరిస్థితి. వర్షాలు ఎగువన కురుస్తున్నాయి, జిల్లాలో కూడా కురుస్తున్నాయి. దాంతోపాటుగా వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దాని కారణంగా జిల్లా కేంద్రమైన ఖమ్మంలో మాత్రం ప్రతి ఒక్క కాలనీ నీట మునిగిపోవడం జరిగింది. ప్రస్తుతానికి ఏ కాలనీని టచ్ చేసినా కానీ వరద భీభత్సాన్ని సృష్టించిందని చెప్పేసి కన్నీరు మున్నీరు అవుతూ చెప్పుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం చూడొచ్చు ఇప్పటికే ఈ నాగార్జున ఫంక్షన్ హాల్ దగ్గర, ఆ కోర్టుకు సమీపంలో ఉన్న నాగార్జున ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చి అనేక మంది వరద బాధితులు ఆందోళన కార్యక్రమాలని చేపట్టారు. అక్కడ ఎవరైతే నాలాలు, కాలువలు, చెరువులు కబ్జా చేశారో ఆ కబ్జాలను తొలగించకపోవటం వల్లనే ఈ వరద వస్తుందని చెప్పేసి ప్రజలు ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే అక్కడికి పోలీసులు చేరుకున్న తర్వాత అభిషేక్ ఆగత్య, మున్సిపల్ కమిషనర్, అదేవిధంగా మేయర్ పునుకొల్లు నీరజ అక్కడికి వచ్చి వాళ్ళని సర్ది చెప్పారు. ఎక్కడైతే కబ్జాలు జరిగినాయో ఆ ప్రదేశాన్ని మొత్తం కవిరాజ్ నగర్లో ప్రజలతో కలిసి తిరిగారు. దాదాపుగా నడుము లోతు నీళ్లలో, వరద నీటిలో వాళ్ళందరూ కలిసి తిరగడం జరిగింది. ప్రస్తుతం ఎవరైనా కానీ కబ్జాలు చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదు. వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం, వాళ్ళపైన ఖచ్చితంగా వాటిని కూల్చేస్తామని చెప్పేసి వాళ్ళు అక్కడున్న ప్రజానికానికి భరోసా కల్పించడం జరిగింది. అయితే ఇప్పుడే చూడొచ్చు మన కళ్ళ ముందే ఇప్పటికిప్పుడే వరద ఏ స్థాయిలో పెరిగింది అనేది. ఎగువన ఒక ఏరు ప్రవాహం ఏ విధంగా ఉంటుందో అదే విధమైన ప్రవాహం ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఈ ప్రవాహం పక్కనే అనుకొని పరివాహక ప్రాంత వాసులందరూ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే ఇక్కడ విజువల్స్లో కనపడుతుందో ఆ బ్రిడ్జ్ ఏదైతే ఉందో వాళ్ళకు సంబంధించిన ఓన్ డబ్బులతో ఆ బ్రిడ్జ్ రాకపోకల కోసం ఏర్పాటు చేసుకున్నారు, దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఆ బ్రిడ్జ్ కూడా కూలిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాని కింద ఉన్న పునాదులన్నీ కూడా కదిలిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ సిమెంట్ బ్రిక్స్ అన్ని కూడా ఇప్పటికే లూజ్ అయిపోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ ప్రజానికం భయాందోళనకు గురవుతున్నారు. రాత్రి వేళల్లో వరద వచ్చినప్పుడు వరదలు కొట్టుకొని పోయే పరిస్థితి. అటు వరద బాధితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. ఈ చెరువు బజార్ ప్రాంతం అంతా కూడా ఎక్కువగా ఇటు మాణిక్య నగర్ ప్రాంతం దిగువకు ఏదైతే ప్రాంతం ఉందో మాణిక్య నగర్ నుంచి మొదలుకొని అల్లిపురం వరకు నాలాలు ఎక్కువగా కబ్జాకు గురయ్యి వాటిని బాగా నేరోగా మారిపోవడంతో ఎగువకు వరద పోటెత్తుతూ ఉంది. దాని కారణంగానే ఎక్కువగా చెరువు బజార్కి వరద అనేది కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఇక్కడ నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కడుబీదలు, రెక్కాడితే కానీ డొక్కాడని ఫ్యామిలీలు అనేకం ఉన్నాయి. ఇక్కడ చిన్న చిన్న వ్యాపారాలు, చిన్న చిన్న వృత్తులు చేసుకుని బతికే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు ఈ కాలువ పరివాహక ప్రాంతంలో. ఫస్ట్ ఈ కాలువ ఎప్పుడైతే ఉద్భవించిందో అక్కడ అలాంటి పరిస్థితులు ఉండేది కాదు. ఈ లకారం చుట్టుపక్కల ప్రతి ఒక్కళ్ళు కబ్జా చేయటం, దాంతోపాటుగా ఈ నాలా బఫర్ జోన్లలో కూడా నిర్మాణాలు చేపట్టడంతో ఇప్పుడు ఎవరైతే ఈ పేద వర్గాలు ఉన్నారో వాళ్ళ ఇళ్లలోకి వరద నీరు చేరుతూ ఉంది. దాని కారణంగానే వాళ్ళందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి. దీన్ని కూల్చాలి, ఈ కబ్జాలను తొలగించాలని చెప్పేసి సుదీర్ఘకాలంగా అనేక వామపక్ష పార్టీలు కానివ్వండి, అనేక పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా కానీ ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ కబ్జాల కారణంగానే ఇలాంటి పరిస్థితి వాటిల్లినట్టుగా ప్రజలు ఒక అంచనాకు రావడం జరిగింది. ఇప్పుడే
ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం కోసం నాగార్జున ఫంక్షన్ హాల్ దగ్గర ఒక ధర్నా కార్యక్రమం లాంటిది నిర్వహించడం జరిగింది. ప్రస్తుతం జిల్లాతో పాటు ఖమ్మం నగరంలో ఎక్కువగా భూముల విలువలు ఉండటం కారణంగా కబ్జాలకు కాదేది అనర్హం అన్నట్టుగా ప్రతి ఒక్క దాన్ని కబ్జా చేయడం జరిగింది. ప్రస్తుతం లకారం చుట్టుపక్కల ఎంతైతే విస్తీర్ణం ఉందో 320 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న లకారం చెరువు ఇప్పుడు ప్రస్తుతం 100 ఎకరాలు 120 ఎకరాలు కుదించబడింది. దాని కారణంగానే ఎక్కువగా వరద ఫ్లోట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఈ లకారం చెరువు పక్కన ఉన్న కబ్జాలన్నింటిని తొలగించాలని చెప్పేసి ఒక డిమాండ్ బలంగా వినిపిస్తూ ఉంది. ఈ నాలాలు ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నారు. ఇప్పటికే అధికారులు ఒక నివేదికను తయారు చేశారు. దీనికి సంబంధించి కూల్చివేతల కార్యక్రమం కూడా కొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. ఒకవైపు వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికతో పాటుగా స్థానికంగా ఉన్న ప్రజానికం యొక్క డిమాండ్ కనిపిస్తూ ఉంది. దాంతోపాటు గతంలో ఎవరైతే అధికారులు అనుమతులు ఇచ్చారో ఆ అధికారులపైన కూడా చర్యలు ఉండబోతున్నాయని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అధికార యంత్రాంగం మొత్తం కూడా ఎక్కడైతే FTL బఫర్ జోన్లు ఉన్నాయో, ఎక్కడెక్కడ అనుమతులు పొందారో అనుమతులు పొందిన వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని సేకరిస్తూ ఉన్నారు. అసలు ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, అక్కడ గూగుల్ మ్యాప్ని ఏ విధంగా చూపెట్టారు, అనుమతులు తీసుకోవడం కోసం ఏ అధికారులు వీళ్ళ దగ్గర ఎంత చేయి తడుపుకున్నారు అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉందని చెప్పేసి షేక్ ఆగత్జియా మున్సిపల్ కమిషనర్ తెలపడం జరిగింది. ఎవరైనా కానీ ఏ పార్టీలో ఉన్నా, ఎంత బలమైన నాయకుడు ఉన్నా, ఎంత ఆర్థికంగా బలవంతుడైనా కానీ అతని పైన ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఇక్కడ ఖమ్మం నగరానికి ఇలాంటి దుస్థితి నుంచి ఖచ్చితంగా కాపాడతామని చెప్పేసి అధికారులు ఓవైపు భరోసా కల్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతం నగరం మొత్తం కూడా ఇలాంటి వరదతో అల్లకల్లోలంగా తయారైంది. ఇటు మున్నేరు, దాంతోపాటుగా వెంకటేశ్వర నగర్, బొక్కలగడ్డ ఈ ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే నీట మునిగిపోవడం జరిగింది. ధంసలాపురం న్యూ కాలనీ నుంచి తీసుకెళ్లి వాళ్ళందరినీ వరద బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పటికే 3 మంత్రులు జిల్లాకు సంబంధించిన వాళ్ళు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, సిపి సునీల్ దత్తో పాటు అనేక మంది అధికారులు గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉన్నారు. ఎంత పని చేసినా కానీ ఈ వరద కంట్రోల్ అయ్యే పరిస్థితి కనపడటం లేదు. వరద ఎగువన కురుస్తున్న వర్షాలకు జిల్లాలో కురుస్తున్న వర్షాలు తోడు కావడంతో అన్ని వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. దాని కారణంగా అనేక కాలనీలకు నీరు రావడం జరిగింది. ఆ కబ్జాకు గురైన భూమిని బయటికి తీసి ఈ చెరువులు ఏ విధంగా యథావిధిగా ప్రవహించే విధంగా చేయాలని చెప్పేసి గతంలో ఏ విధంగానైతే ప్రవహించారో అదే విధంగా చేసినట్లయితే అలాంటి పరిస్థితి రాకపోయేదని చెప్పేసి వాళ్ళు తల్లడిల్లుకుంటూ చెప్పుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మొత్తంగా ఖమ్మం నగరంలో వర్షానికి సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షతో ఖదీర్, V6 న్యూస్, ఖమ్మం.